మెగా రైటర్ చిన్ని కృష్ణ గారు అనాలి మిమ్మల్ని యాక్చువల్గా. మన పేరు మనం పుట్టినప్పుడు అమ్మ నాన్న పెడతారు, తర్వాత దానికి ముందు ఉండే బిరుదులు కానీ ఇవన్నీ కూడా జనాలు పెడతారు. అంటే కొన్ని కోట్ల మంది ముక్తకంఠంతో ఇవి ఇస్తారన్నమాట. మెగాస్టార్ అని ఎలా అన్నారో, సో మెగా రైటర్ అనేది మీకు ఒక ట్యాగ్ లైన్ జనాలు ఇచ్చారు యాక్చువల్గా. సో ఎలా అనిపిస్తుంటుంది సార్, అంటే నోవేర్ టు మెగా రైటర్ చిన్ని కృష్ణ అనేది ఎలా అనిపిస్తుంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు? కొన్ని అవార్డులు కానీ కొన్ని పేర్లు కానీ ముందు వెనకాల కానీ ప్రజలు ఇస్తారు, కొన్ని పెద్దలు ఇస్తారు, కొన్ని యూనివర్సిటీలు ఇస్తాయి డాక్టరేట్లు అవన్నీ. భారత ప్రభుత్వం పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్ లాగా అట్లా ఇస్తుంటారు. ఇది మెగా అనేది నేను అర్హుడిని కాదు అనేది 100% నేను చెప్తాను. అది మెగాస్టార్ చిరంజీవి గారే పూర్తి అర్హులు. ఆయనకున్నటువంటి ఆ మెగాని ఎవరికి షూట్ అవ్వదు, సెట్ అవ్వదు. నాకైతే అసలు సెట్ అవ్వదు. హంబుల్గా తీసుకోలేకపోతున్నారు దాన్ని యాక్చువల్గా, అంతే కదా అని కాదు, బట్ అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది సార్. తీసుకోలేకపోవడం అనేది మీ సంస్కారం, బట్ ఇవ్వడం అనేది జనాల సంస్కారం యాక్చువల్గా. అయితే ఈరోజు సార్ అంటే రిలీజులు చాలా జరుగుతున్నాయి, ఒక ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది, చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. బట్ ఏ సినిమా కూడా మళ్ళీ ఒక 300-380+ షోస్ తోటి, ఒక హైదరాబాద్లోనే 50+ షోస్ తోటి థియేటర్స్లోకి రావడం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది యాక్చువల్గా మెగాస్టార్ గారు సినిమా అనేది. సో ఏమనిపిస్తుంది సార్ మీకు, మీరు అప్పుడు రాసిన ఇంద్ర ఇప్పుడు కళ్ళ ముందు మళ్ళీ సాక్షాత్కరించేలా ఇంత ప్రపంచం క్రియేట్ చేస్తున్నట్టు ఏమనిపిస్తుంది మీకు తలుచుకుంటే? నాకైతే ఇవాళే రిలీజు, మార్నింగ్ నుంచి కొంచెం చిన్న టెన్షన్ ఉండింది. ఏంటంటే ఇప్పుడు 22 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి ఇంద్రాకి అప్పుడు పుట్టినటువంటి పిల్లలు ప్లస్ దానికంటే ముందు ఒక 10 years వరకు కూడా పిల్లలే కదా, వాళ్ళంతా కలిసి ఇవాళ ఈ సినిమా చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు, షో జరుగుతుంది, ఇంకా అవ్వలేదు. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏంటి ఊరగా ఉందా మాటలు, ఎమోషన్లు అని ఫీల్ అవుతారా, లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకొని క్లాప్స్ విజిల్స్ వేస్తారా అన్నది ఇంకా బయటకు వస్తే కానీ తెలియదు. నా వాళ్ళంతా అంటే నా మేలు కోరుకునే వాళ్ళంతా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఉన్నారు, వాళ్ళంతా కూడా థియేటర్లో ఉన్నారు. దట్టు నేల టికెట్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి విజువల్స్ తీసి నాకు పంపిస్తారు అనమాట. అంటే నేను ఇప్పుడు జనరేషన్కి, ఇవాళ ఉన్న జనరేషన్కి, నాకు 29 సంవత్సరాల వయసు నాకు రాసినప్పుడు 29 yearsలో రాసినటువంటి నా సెకండ్ ఫిల్మ్ తెలుగులో, ఈ సెకండ్ ఫిల్మ్కి ఇవాళ 2024లో ఉన్నటువంటి ఈ జనరేషన్ రిసీవ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. అది ఈవినింగ్ ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. సో బాగానే రిసీవ్ చేసుకుంటున్నారంటే కనుక కొంచెం మళ్ళీ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తాను.